సోలో లెవెలింగ్ మాన్వా ఎక్స్‌ప్లనేషన్. సో, ప్రీవియస్ చాప్టర్ ఎవరైనా చెక్ చేయకుంటే చెక్ చేయండి. లేకపోతే మీకేం అర్థం కాదు. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. చాలా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నా. ఇంకా చాప్టర్‌లోకి దిగిపోదాం. జిన్‌వూ ఇలా అనుకుంటాడు. నేను అనుకున్నట్టుగానే బాస్ గ్రేడ్స్ అయితే మంచి రివార్డ్సే ఇస్తున్నారు. ఇంకా అలా కొన్ని రివార్డ్స్ అయితే వస్తాయన్నమాట తనకి. ఇంకా అలాగే తనకు ఫ్రాగ్మెంట్ కూడా వస్తది. ఇంకా జిన్‌వూ దాన్ని పట్టుకొని ఇలా అంటాడు. ఒక ఇంగ్రీడియెంట్ అది కూడా మ్యాజిక్ ఐటెమ్స్‌కి. పైగా క్వాలిటీ కూడా. నేను దీన్ని యూజ్ చేయకుండా ఎలా పారేస్తా? ఒకరోజు ఖచ్చితంగా అయితే దీన్ని వాడతా. ఇంకప్పుడు తనకి షాడో మోనెట్ సేవింగ్ అయితే వస్తదనమాట. ఇది నాకు కరెక్ట్ సెట్ అయిందా? ఏదో ఒకటిలే. నాకు మిగతా ఐటెమ్స్ దొరకాలంటే నేను వాటిని చంపాలి. సో, నేను దాన్ని త్వరగా కనిపెడతా. అండ్ లాస్ట్‌లీ దీనికైతే అమేజింగ్ ఎఫెక్ట్ ఉంది. నేను మ్యాజిక్ టైప్ స్కిల్స్ వస్తే నా ద్వారా నేనే వాడతా దీన్ని. ఇది మ్యాజిక్‌నైతే డబుల్ చేయగలదు. అంటే ఫోర్స్‌ని. ఇంకప్పుడే జిన్‌వూ దగ్గరికైతే ఇక్రీస్ వచ్చి ఇలా మోకాళ్ళ మీద పడి మై లార్డ్ అంటాడు. ఇంక జిన్‌వూ ఉండి అలా చేయడం ఆపుతావా కాస్త? ముఖ్యంగా నీ వల్ల ఐరన్. నువ్వలా మాన్స్టర్‌ని లాక్కోవటం తీసుకొచ్చి వీడిలా చేస్తున్నాడు. భ్రమపడుతున్నట్టున్నావు. నేనే వాడిని ముందు చెప్పాల్సింది. సరే ఎవడైతే ఏమైందిలే. నీ షీల్డ్ నాకు హెల్ప్ అయిందిగా. థాంక్ యూ. ఏంటి షీల్డా? యాహ్! ఇందాక వాడిచ్చాడు గదా! మోనార్చులారా కాస్త అటెన్షన్ పే చేయండిరా అంటాడు జిన్‌ఫు. ఇంకొక షాడో మోనార్చ్‌గా ఆర్బ్ అయితే ఇచ్చి అదిగో చూడు అని చెప్పి ఫైర్ అంటాడు. ఇంకంతే అక్కడ ఫైర్ చేయంగానే పెద్ద లైక్ చాలా పెద్ద ఎక్స్‌ప్లోజన్ అయిపోద్ది. ఇంక్రెడిబుల్. నేను దాన్ని చూడలేకపోతున్నా. ఏంటి నాకు డిస్క్రిప్షన్ చెప్పింది. నేను ఈ ఆర్బ్‌ని వేరే వాళ్ళకి ఇవ్వలేను. ఇంక అప్పుడే సీన్ షిఫ్ట్ చేసి వాషింగ్టన్ దగ్గర హాంగ్‌నాంగ్‌సు దగ్గరికైతే తీసుకెళ్తాడు. ఇంకప్పుడు హాంగ్‌నాంగ్‌సు గాడండి ఇలా చెప్తాడు. ఒక మాన్‌స్టర్ హ్యూమన్ లాంగ్వేజ్ మాట్లాడగలదా? ఏయ్! నీకెన్ని సార్లు చెప్పాలిరా నేను మాస్టర్ కాదని. నీకు అంతగా డౌట్ ఉంటే నా ఐడెంటిటీ చెక్ చేసుకో. పైగా డీఎన్ఏ కూడా టెస్ట్ చేసుకో. మేమేం చెప్పాల్సిన పని లేదు. నువ్వు గేట్ నుంచి బయటికి రాంగానే అర్థమైపోయింది. ఒక మాన్‌స్టర్ డిస్గస్టింగ్‌గా హ్యూమన్‌లాగా ఉంటదా? నువ్వు కనుక నాతో కోఆపరేట్‌గా ఉంటే మంచిది. నేనే నిన్ను డిసైడ్ చేసేది. మాన్‌స్టర్‌వా? లేకపోతే హ్యూమన్‌వా? అని హాంగ్‌నాంగ్ సుగాడైతే అంటాడు. నీలాగే డంజన్‌లోకెళ్ళి చచ్చిపోయి మళ్ళా తిరిగి బతికి రాగలరా? అని హాంగ్‌నాంగ్ సు అంటే అది ఖచ్చితంగా అసాధ్యం. అంటే నా బ్రదర్ కూడా ఎనీవే నేను కూడా నిన్నో క్వెషన్ అడుగుతా. గేట్స్ అండ్ మాన్‌స్టర్స్ వాటి గురించి నీకు ఎంత వరకు తెలుసు? ఇంక ఆ తర్వాత డెప్యూటీ డైరెక్టర్‌ని పిలుస్తాడు. ఆడేమో నోరు మూసుకో అంటాడు. నువ్వు చెప్తున్నావా నీకేమన్నా తెలుసని? డంజన్స్, గేటు, మాన్‌స్టర్స్ వాళ్ళు నథింగ్ ఏం ఉండదు. కానీ వాళ్ళు రియల్ వార్ చేయటానికి ఒక ప్రయత్నిస్తాడు. వాళ్ళ గ్రేటెస్ట్ డిజాస్టర్ లేచి ఎంతో కాలం అవ్వలేది. అయితే నీ గోలు యాహ్! డిజాస్టర్‌ని ఆపుతాం. అసలు గ్రేటెస్ట్ డిజాస్టర్ అంటే ఏంటి? నేను చెప్పలేను. ఒక హ్యూమను డిజాస్టర్ ఆపటానికొచ్చి పైగా డిజాస్టర్ ఏంటో చెప్పడంట. అసలది నమ్మటానికి అన్నా కొద్దిగన్నా ఉందా నీకు? నీ దగ్గరున్న సైన్యం వల్ల కూడా కాదు దాన్ని ఓడించటం. ఒకవేళ వాళ్ళు ఐ మీన్ టుగెదరే అయినా సరే వాళ్ళేం పీకలేరు. నీకు ఆల్రెడీ తెలుసు. నువ్వు కాస్త స్ట్రాంగ్‌గానే ఉన్నావు. బట్ నో యూజ్. మూసుకొనుంటరా! నీకెంత ధైర్యం లేపోతే నన్ను చిన్న చూపు జూస్తావు? అది నువ్వు మాత్రం ఆపగలవా? అలా అయితే నీతో ఒక్క పాయింట్ గూడా లేదు. నేను నీతో డిస్కస్ చేయాల్సిన అవసరమే లేదు. నువ్వు నీ డేస్‌ని హంటర్‌గా పని చేసావు. కానీ మనీ అయితే ఏజ్‌లో ఏం సంపాదించుకోలేవు. ఏం పెట్టుకోలేదు నువ్వు. నువ్వు నాతో పోలిస్తే ఎంతరా? నువ్వు హ్యాపీగా బతకచ్చులే. అండ్ నీకిద్దరు పిల్లలు. నీ సన్ వచ్చేసరికి ఆ! నీకు నీ కూతురు పేరు గుర్తుందా? యాహ్! సంగ్ జీనా. అండ్ నీ కొడుకు పేరు సంగ్ జిన్‌హూ. ఏంటి అలా జేస్తున్నావు? ఏమైంది నీకు? ఆంగ్‌నాన్ సుగాడికైతే ఇది ఈవిల్ పవర్ లాగా కళ్ళు మాత్రం రెడ్‌గా ఉన్నట్టు చూపిస్తారు. నేను నీకు ఆల్రెడీ చెప్పా. నేనే నిన్ను క్వెషన్స్ అడుగుతున్నా అని. నేను నీ ఆన్సర్‌ని వినాలనుకుంటున్నా. ఒకవేళ నేను ఆన్సర్ చెప్పకపోతే? నేను నీ మీద దండయాత్ర మొదలుపెట్టాల్సుంటుంది. పిచ్చోడా! ఓకే. ఇది సెకండ్ ఛాన్స్ అనుకుంటా ప్లాట్స్ ఇచ్చింది. ఓకే. నువ్వు ఖచ్చితంగా మాన్‌స్టర్ అయ్యుంటావు. డెప్యూటీ డైరెక్టర్ తిను ఒక మాన్‌స్టర్. తను అటాక్ చేయబోతున్నాడు. సో, మీరు ఎవాక్యుయేట్ అవ్వండి అంటాడు. నేనిప్పుడే సౌత్ కొరియా నుంచయితే వచ్చాను. నాకు నీ కరెంట్ సిట్యుయేషన్ తెలుసు. నీ కొడుకు ఎట్టా ఉన్నాడో ఏంటి అని. నీ కొడుకు సచ్చిపోయాడు. నువ్వు నీ ప్రగతులైతే నీ కొడుక్కి ఖచ్చితంగా ఇవ్వచ్చు. ఇంక ఆ తర్వాత సెయిన్ షిఫ్ట్ జేసి మా స్కెలిటన్ డీమన్ దగ్గరికైతే తీసుకెళ్తారు. అండ్ యాహ్! ఇంకప్పుడే ఫైట్ అయితే మొదలవుద్ది. అండ్ మన జిను గూడా ఐరన్ అండ్ డిగ్రీస్‌నయితే పిలుస్తాడు. సో,
తనకైతే చెప్తాడనమాట ఇలా నాకొక దారి క్లియర్ చేయండి అని. ఇంక ఈళ్ళిద్దరూ ఫైట్స్ అలా చేసుకుంటా ఉంటారు. ఏది 'జిన్‌వూ' గ్యాంగ్ వర్సెస్ ఆ 'స్కెలిటన్' గ్యాంగ్. ఇంకా 'జిన్‌వూ' ఉండి ఇలా అంటాడు. "ఏంటి సర్ప్రైజ్ అయ్యావా నా షోడా మోనార్చిస్‌ని చూసి" అనైతే అంటాడు. ఇంక 'జిన్‌వూ' ఏమో పైకెక్కుతాడనమాట ఒక టవర్ మీదకి. అండ్ ఇంక ఇలా చెప్తాడు. "నువ్వు గెస్ చేసుండవు ఇది. ఒక మాస్టర్ కూడా భయం ఫీల్ అవుతా. ఏ ఏదైతే ఏమైందిలే" అని చెప్పి కోసేస్తాడనమాట ఆ స్కెలిటన్‌ని ముక్కలు ముక్కల కింద. ఇంకా ఆ తర్వాత స్కెలిటన్స్ అందరిని చంపేసి ఉంచుతాడు. ఇంకిలా చెప్తాడు గూడా. వీడి మ్యాజిక్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంది. పైగా వీడు కంట్రోల్ చేసే అంత మెంబర్స్‌ని నేను కూడా కంట్రోల్ చేయలేను. నేను నా షాడో సోల్జర్‌గా చేద్దామనుకున్నా. కానీ ఏదో ఒక రీజన్ వల్ల షాడో ఎక్స్‌ట్రాక్షన్ అనేది డీమన్స్ మీద వర్కౌట్ అవ్వట్ల. బాస్ గ్రేడ్ టైపు హంటర్స్ అయితే ఏదో పడేసారు ఓ ముక్క. ఇంకో ముక్క గూడా ఉంది. అంటే దానర్థం ఇంకొక మాన్‌స్టర్ గూడా ఉన్నాడు. 1 మోర్ మాత్రమే నేను కంప్లీట్ చేసేయగలను. కానీ ఇది కంప్లీట్ అయిపోయింది కదా! ఎందుకంటే నా దగ్గర స్ట్రెంత్ లేదు. అట్ ద సేమ్ టైమ్ నా లిమిట్స్ కూడా అయిపోయాయి. సో, ముందుకు వెళ్ళలేను. ఇంకప్పుడే జెనువుకు ఒక రివార్డ్ వస్తది. అండ్ జెనువు కూడా యాక్సెప్ట్ అయితే చేస్తాడు. చూజ్ చేసుకో ఒక రాండమ్ బాక్స్ అంటే కస్డ్ రాండమ్ బాక్స్ అంటాడు. ఇంకప్పుడే తనకొక బాక్స్ అయితే వస్తుందనమాట. ఇంకొక కీ వస్తది తనకు కూడా. నేను ఇలాంటి ఐటెమ్‌లు ఎక్కడి చూడలేదు. ఇది దేనికి పనికొస్తది? సరే నేను ఒకరోజు కనిపెడతాలే అని చెప్పి ఇన్వెంటరీలోకేసేస్తాడు. కస్డ్ రాండమ్ బాక్స్ చెప్పింది. నాకేదైతే కావాలో అది తీసుకొచ్చేస్తదని. యాక్సెప్ట్ రివార్డ్ 2 అని జెనువు అంటాడు. నేను నా ఇంటెలిజెన్స్ మీద అన్ని పాయింట్స్‌ని ఇన్వెస్ట్ చేయాలి. అండ్ లాస్ట్‌లీ థర్డ్ రివార్డ్. నాకు పెద్ద ఎక్స్‌పెక్టేషన్స్ ఏం లేవు కస్ట్ రాండమ్ బాక్స్ మీద. ఇంకప్పుడు తనకి హోలీ వాటర్ ఆఫ్ లైఫ్ అయితే వస్తుందనమాట. ఇంకా ఆ తర్వాత సీన్ షిఫ్ట్ చేసి వాషింగ్టన్ దగ్గర మన 'హాంగ్ డాంగ్-సూ' గాడు ఎక్కడైతే ఇన్వెస్టిగేషన్ చేశాడో ఆ బిల్డింగ్ దగ్గరికైతే తీసుకెళ్తారు. అండ్ అక్కడైతే మంటలు అంటుకుపోతూ ఉంటాయి. ఇంక ఈళ్ళందరూ భయపడిపోతా ఉంటారు. నేనొక మాట విన్నా. ఎస్ ర్యాంక్ హంటర్సు ఒకవేళ ఫైట్ చేసుకుంటే ఆ ప్లేస్ మొత్తం రివీన్ అయిపోద్ది. కానీ ఒక బ్యాటిల్ ఇలా ఇంత డ్యామేజ్‌తో ఎండ్ అవుతుందా? అది నిజమే. ఓవర్‌వెల్మింగ్ స్ట్రెంగ్త్‌తో ఉన్నారబ్బా ఇద్దరు. హంటర్ హాంగ్ డాంగ్-సూ అయితే ఓడిపోయాడు అని చెప్పి ఇలా గోడ కచ్చుకొని పడిపోయి ఉంటాడనమాట. ఇంకా ఆ తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మన జిన్‌వూ అండ్ వాళ్ళ మదర్ దగ్గరికి తీసుకెళ్తాడు. సో, జిన్‌వూ అయితే ఇలా చెప్తాడు. అమ్మ నాకొక క్రాఫ్ట్ అయితే దొరికిందనమాట క్వెస్ట్‌లో. అండ్ అదైతే ఎనీ డిసీజ్‌కైతే సహాయపడగలదు. నాకు 3 ఐటెమ్స్ అయితే కావాలి హోలీ వాటర్ ఆఫ్ లైఫ్‌కి. నేను అబ్టెయిన్ చేయగలిగాను. ఓల్డ్ ట్రీస్ ఫ్రాగ్మెంట్ అదే డీమన్స్ 50థ్ ఫ్లోర్ డీమన్స్‌ని చంపిన తర్వాత. స్ప్రింగ్ వాటర్ ఆఫ్ ఎకోయింగ్ ఫారెస్ట్ దాన్ని డిఫీట్ చేశాను 75థ్ ఫ్లోర్‌లో. అండ్ ఫైనల్ ఐటెమ్ ప్యూరిఫైడ్ బ్లడ్ ఆఫ్ డీమన్ కింగ్. సో, నేను దాన్నైతే అక్కడ ఫౌండ్ చేయలేదు. ఎట్ ద సేమ్ టైమ్ అదెక్కడుంది? హయ్యర్ ఫ్లోర్స్‌లోనా? ప్రాబబ్లీ డీమన్ క్యాపిటల్‌లోనే ఫైనల్ బాస్ దగ్గరుండొచ్చు. నేను నా లెవెల్‌ని 16 పెంచేసుకున్నా ఆల్రెడీ డీమన్ క్యాస్ట్‌లోకెళ్ళినప్పుడు ఒక వీక్‌లోనే. ఇప్పుడైతే నేను ఎస్ ర్యాంక్ కింద ఉన్నట్టున్నా. సో, నేనైతే ఏం భయపడాల్సిన పని లేదు. ఇంక అప్పుడు జిన్ను ఉంది నా కోసం ఆగమ్మా. ఖచ్చితంగా వస్తాను. ఈ డిసీజ్‌నైతే ఖచ్చితంగా పోగొడతాను. ఇంక కొరియన్ హంటర్ అసాసినేషన్ దగ్గరికైతే తీసుకెళ్తారు. అండ్ అక్కడ ఇలా అనుకుంటా ఉంటారు యునైటెడ్ స్టేట్స్‌లో ఇలా ఎక్స్‌ప్లోజన్ జరిగింది, డిజాస్టర్ జరిగిందని. ఇంక అక్కడే అసిస్టెంట్ మేనేజర్ ఉండి ఇలా అంటాడు. ఏంట్రా బాబు హంటర్స్‌తో తలనొప్పైపోయారు ఈళ్ళు. ఒక హంటర్స్ రియాలిటీని యాక్సెప్ట్ చేయకుండా వాళ్ళ డ్రీమ్స్‌లో ఏదేదో చేస్తా ఉంటారు. ఈడు తలనొప్పిలా ఉన్నాడు. వెళ్లి వాడికి ఎక్స్‌ప్లెయిన్ చెయ్యి రియల్వేషన్ రూమ్ ఎక్కడుందో. హిస్ నేమ్ ఈస్ ఎక్కడా? ఇంకప్పుడే వైట్ టైగర్ గిల్లు బీన్ యాక్‌కైతే ఫోన్ చేస్తాడన్నమాట ఈ మేనేజర్. ఇంక వాడలా చెప్తాడు. మాస్టర్ బీక్ మీరే కదా అప్పుడు నాకు చెప్పారు ఇలా ఒక హంటర్ ఉన్నాడు అని చెప్పి. తను నిజంగానే వచ్చాడు. అక్కడున్నాడా వాడు? అంటే వాడు జస్ట్ అప్లై చేశాడా? ఎవాల్యుయేట్ చేసుకోటానికి జిన్‌వూ వచ్చాడా? సరే నేను మిమ్మల్ని గైడ్ చేస్తాను. యాహ్! అని అంటాడు జిన్‌వూ. ఇంకా అంతటితో ఈ చాప్టర్ అయితే అయిపోతుంది. ఇక ఈ చాప్టర్ స్టార్టింగ్‌లో ఒక అమ్మాయి వచ్చైతే నెక్స్ట్ పర్సన్ ఎవరో రండి అంటే జిన్‌వూ మాత్రం ఇలా అనుకుంటాడు. ఏం మారలేదు. అప్పుడు ఇంతే, ఇప్పుడు ఇంతే. ఇంకప్పుడే జిన్‌వూతో పాటు ఇంకొకతను కూడా వచ్చి ఇలా చెప్తాడు రీ ఎవల్యూషన్‌కి. నువ్వు నర్వస్ అవ్వాల్సిన పనేం లేదు. కొంతమంది జీవితాలు మారిపోయినాయి. పైకెళ్ళడాలు, కిందకి రావడాలు ఇవేమీ ఉండవు. పైగా కామన్ థింగ్ కూడా కాదది. నువ్వు గనక డి ర్యాంక్ ఆర్ దానికంటే ఎక్కువ ర్యాంక్‌తో ఎండ్ అయిపోతే ఆ స్కౌట్స్ లాగా మిగిలిపోతావు. ఏంటి స్కౌట్సా? ఆ! వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ గిల్స్ నుంచి వచ్చినోళ్ళు.
చిన్న గిల్డ్‌కి ఇంత మంచి మంచి హంటర్స్ అయితే దొరకరు. వాళ్ళిక్కడ ఆగి మంచి హంటర్స్ ఎవరున్నారో చూసుకొని వాళ్ళని రీఎవాల్యుయేషన్ అయితే చేస్తారు. నన్నడిగితే ఆ గిల్డ్స్‌లో జాయిన్ అవ్వకపోవడం చాలా మంచిది. చిన్న చిన్న గిల్డ్స్ అయితే చాలా రిస్క్‌లో ఉన్న మిషన్స్‌నైతే ఏస్తది. ఎట్ ద సేమ్ టైమ్ డంజన్స్ కూడా ఒకేసారి ఏ ర్యాంక్సో ఆర్ ఎల్స్ ఎస్ ర్యాంక్ డంజన్స్ దగ్గరికే వెళ్తది. దానివల్ల డెత్ రేషియో అనేది 99.9% కూడా ఉండే ఛాన్స్ ఉంది. జిను అనుకుంటదిలా ఈ చిన్న చిన్న గిల్లు మన వల్ల కాదుహే. అయినా వాళ్ళు ఏం చూస్తూ కూర్చోరు. లో ర్యాంక్ డంజన్స్ ఒక పర్సనల్ స్క్వాడ్ లాంటిది. కానీ సేమ్ టైమ్‌లో వాళ్ళ పవర్‌ని ఉపయోగించి వాళ్ళని కాపాడాలనుకుంటారు. సో, ఆశ్చర్యపోవటానికి పెద్ద ఇందులో ఏం లేదు. ఇంకా నా పక్కన ఎవరైనా ఉన్నారా? ఇంగప్పుడే ఎనకాల నుంచి ఒక అమ్మాయి వచ్చి సార్ రండి అంటే, నాకే ఎందుకిలా ఇంక తనుండి మోటివేషన్ ఇస్తాడనమాట. నీకు నర్వస్ అనేది ఉండదు. నువ్వు నీ ఎక్స్‌పెక్టేషన్స్ అనేది పారేస్తే. నువ్వు ఎంతకాలం అయితే ఈ ర్యాంక్‌లా ఉంటావో, నీకు ఫుడ్డు, టేబుల్ ఇచ్చి బొక్క అని నువ్వు అనుకోకు. ఇంకప్పుడే జినువుతో పాటు గూడా ఇంకొకడొచ్చి భయపడతా ఉంటాడనమాట. వాడిలా జెప్తాడు. ఒకవేళ నేను మంచి పలుకుబడున్న గిల్డ్‌కెళ్తే నాకు డౌన్ పేమెంట్ అనేది ఎక్కువొస్తది. నేను నా కూతురుతో ప్రశాంతంగా బతకచ్చు అప్పుడైతే. నాకు అట్‌లీస్ట్ సి ర్యాంక్ అన్నా వస్తది. ఇంకా జినువు ఉండి ర్యాంక్స్ అనేవి జీవితాల్ని మార్చేస్తాయి. హంటర్స్ స్ట్రెంత్ అనేది వాళ్ళ ర్యాంక్ మీదే నిర్ణయించబడింది. వాళ్ళు ఎంత గట్టిగా అయినా ట్రైన్ చేయని వాళ్ళ స్వర్డ్‌షిప్ కానీ, వాళ్ళ బాడీ కానీ అది ఇంత ఈజీ కాదు. వాళ్ళ పరిహారం అనేది గ్యాప్స్ లాగా దేర్ ర్యాంక్స్‌ని చూస్తే ఏమొస్తది. పైగా నువ్వు వదులుకోకూడదు. చాలా డిఫరెంట్ మనీని. ఆఖరికి మిస్టర్ సాంగ్ చి ఇయోల్ కూడా తన స్వర్డ్‌షిప్‌నయితే ట్రైన్ చేసాడు. కానీ కాంగ్ టేషిక్ తన మీదైతే నిలబడలేకపోయాడు. తన ర్యాంకు వల్ల. నేను పరిగెడుతూనే ఉన్నా రైడ్స్ కోసం పైగా చాలా సంవత్సరాలు కూడా. కానీ నేను ఎస్కేప్ అవ్వలేకపోతున్నా ఈ ర్యాంక్ నుంచి. కానీ ఇప్పుడు నేనొక ఈ ర్యాంక్ అని మనోడు ఏదో డిఫరెంట్ ఎక్స్‌ప్రెషన్ పెడతాడు. ఇంకా డోర్ నుంచి ఒక అమ్మాయి వచ్చి నెక్స్ట్ పర్సన్ రావాలి లోపలికి అంటే, వీడేమో భయపడతా ఉంటాడు. ఏంటి బానే ఉన్నావా అని అడిగితే, నేను కాస్త నర్వస్‌గా ఉన్నాను. సో, మీరేమన్నా ఎళ్తారా ఫస్టు అని జినువునైతే అడుగుతాడు. జినువు కూడా ష్యూర్ అంటాడు. ఆల్రెడీ తను రిసీవ్ చేసుకున్నాడు కదా! ఈ ర్యాంకు. మళ్ళా రీఎవాల్యుయేటెడ్ అయితున్నాడా? అసలు ప్రతిసారి ఈ ర్యాంక్స్ ఎందుకు రీఎవాల్యుయేషన్‌కొస్తారో నాకర్థం కాదు. ఇంకప్పుడే ఆ అమ్మాయి ఉండి, సార్ మీ చెయ్యి అనేది ఆ క్రిస్టల్ మీద వేయండి అంటే జిన్‌వు గూడా వెళ్లి చెయ్యేస్తాడు. కానీ ఎర్రర్ వస్తుంది. ఏంటి ఎర్రరు? నేను మళ్ళీ చూస్తాను ఆగండి. చెక్ చేసిన తర్వాత అరే! ఇలా అవ్వకూడదే మళ్ళీ చేస్తాను ఆగండి సార్. సారీ. అసలేమవుతుందిరా ఈ మిషన్‌కి? ఇంకప్పుడే ఒకతనొచ్చి చాంగ్‌షిక్ ఎక్కడున్నాడు? అండ్ నువ్వెందుకు ఒంటరిగా ఉన్నావంటే, తను వాష్‌రూమ్‌కెళ్ళాడు. వాడు ఈ టైంలోనే బాత్రూమ్‌కెళ్ళాలా? సరే పోనీ ఏంటి సమస్య అంటే, ఏమో తెలీదు. ఈ మిషన్ ఏదో తేడా కొడుతుంది. నేనిక్కడికి క్యూరియస్‌తో వచ్చా. ఎందుకంటే భీమ్‌యోకు అయితే ఫజ్ అయితే చేస్తున్నాడనమాట ఇక్కడేమన్నా ఉందా అని. డబుల్ రీఅవేకెనింగ్ అనేది కామన్ కాదు. పైగా దానికి అస్సల సమస్యే లేదు. ఏంటి అది 3 మంత్స్ బ్యాకా? ఒక్క ఈ ర్యాంక్ ఓడి వల్ల ఎంటైర్ అసాసినేషనే భయపడిపోయింది. కారణం వాడు డబుల్ అవేకెన్డ్ అయిన ఉండాలి. లేపోతే ఇంకేమైనా అయి ఉండొచ్చు. కానీ పర్సనల్‌గా వెళ్ళైతే మీట్ అయ్యారు. ఏం అవ్వలేదా ఏంటి? ఇట్స్ అది అయితే ఎర్రర్ అని వస్తానే ఉంది. ఇది ఒకళ్ళు, ఇద్దరు వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకోవటానికి కాదు. పైగా వాళ్ళు వాళ్ళ మనీని వేస్ట్ చేసుకుంటున్నారు రీఎవాల్యుయేషన్‌లో. ఇలా అనుకోని చూసి షాక్ అయితే, "నువ్వు ఎంతకాలం ఇక్కడి నుంచి పని చేస్తున్నావంటే" నేను 6 మంత్స్ నుంచి అంటే, "నేనేమన్నా తప్పు చేశానా?" 6 మంత్సా? అలా అయితే ఇది ఇప్పుడు కాదు జరిగింది. 'చాయ్' 2 ఇయర్స్ ఎగో కూడా వచ్చింది. అప్పుడు కూడా ఇలానే జరిగింది. ఒక మనిషి దగ్గర ఇంత మానవ ఉంటదా? చాలా సర్ప్రైజింగ్‌గా ఉంది. నో. వెంటనే చాంగ్‌షిప్‌ని ఇక్కడికి తీసుకురా. నేను కూడా తన ప్రత్యేకతని గుర్తించలేకపోయాను. అందుకే నాకు కూడా ప్రమోషన్ రాలేదనుకుంటా. తను వాష్‌రూమ్‌లో ఉంటే ఏంటి? ఏదైతే ఏమి తను వెంటనే పిలుచుకురా. అసిస్టెంట్ మేనేజర్ ఏమైంది? ఇది ఎర్రర్ కాదు. అది మెజర్ చేయలేకపోతుంది. నీకు అర్థమవుతుందా అది? మన డైరెక్టర్ అయితే కేపబుల్ అనమాట ఈ మ్యాజిక్‌ని మెజర్ చేయటానికి. తినే సౌత్ కొరియా యొక్క 10థ్ ఎస్ ర్యాంక్ హంటర్. ఇంకప్పుడే సీన్ షిఫ్ట్ చేసి చీఫ్ వూ జిన్‌చోల్ దగ్గరికైతే తీసుకెళ్తారు. అండ్ పక్కన ఒకతనైతే ఉంటాడు. తనైతే ఇలా అడుగుతాడు. హాంగ్ నాంగ్-సూ ఏమయ్యాడు స్కావెంజర్ కిడ్‌లో అంటే, ఏంటి నిజమా? తనైతే రెడ్ గేట్ ఇన్సిడెంట్‌లో పాల్గొనలేదా?
అవును. 'హంటర్ హాంగ్‌నాంగ్స్' అయితే బయట వ్యక్తి కాదు. తనైతే హెల్ప్ చేశాడు వైట్ టైగర్‌కి ఎళ్ళిపోయి. నేను నిన్ను అసింహొస్తున్నా. కానీ నీకు కూడా ఒక సెన్స్ అనేది ఉంది కాబట్టి. అలా అయితే నీకు ఆ ఔట్‌సైడర్ ఎవరో తెలిసే ఉంటది. నేనది జరిగే ఎండ్ వరకు నేను లేను. సో, నాకు ఎగ్జాక్ట్ డీటెయిల్స్ అయితే తెలీవు. నేను ఒకవేళ సస్పెక్ట్ చేయాలి అని అనుకుంటే ఇంక మనసులో ఇలా అనుకుంటాడు. అహా! కాదు కాదు. నేనేమి చెప్పలేను. ప్రీవియస్‌గా జరిగిన ఒక కన్వర్జేషన్ ద్వారా. ఏంటి నువ్వు మాట్లాడటం ఆపేసావు సడెన్‌గా? ఇన్ఫర్మేషన్ చెప్తున్నావుగా చెప్పు. వద్దులే అర్థమైంది. ఎనీవే నేనైతే చాలా క్యూరియస్‌గా ఉన్నా ఆ యాంట్ వింగ్స్‌నైతే డిస్కవర్ చేయడానికి. మేము ఒక చనిపోయిన యాంట్‌ని డిస్కవర్ చేసాం. బట్ మేము గనక కన్ఫర్మ్ చేసుకున్నట్లయితే అవి గాల్లోకి ఎగురుతాయి. కాదు నేను ష్యూర్‌గానే ఉన్నా. దానికంటే ముందు గిల్డ్స్ అయితే పిలిచే ఉంటారు హంటర్స్‌ని. అర్థమైంది. హంటర్స్ అనేవాళ్ళు ఫుల్‌గా కోఆపరేట్ చేస్తారు. బై ద వే ఈరోజు బిల్డింగ్ బి అయితే లౌడ్‌గా తయారయింది. బిల్డింగ్ బియా? నాకేం వినపట్లేదే. నేను కాస్త సెన్సిటివ్‌లే. ఒక హంటరు ఏదో ప్రాబ్లమ్ సృష్టిస్తున్నాడనుకుంటా వాడి ర్యాంక్ పెరిగిందని. నేనెళ్లి చెక్ చేసుకొస్తాను ఉండండి. కాదు ఆగు. నేను కూడా క్యూరియస్‌గా ఉన్నా. ఇంక ఊహించులుండి ఏంటి మళ్ళా ఏమన్నా సెన్స్ చేసాడా ఈయన? ఎందుకో తెలీదు. తన జెంటిల్ ఇంప్రెషన్ వల్ల నేను ఆల్మోస్ట్ మర్చిపోయా. అసలెలాంటి వ్యక్తి తను? వెళ్దాం పద అనైతే అంటాడు. ఇంక సీన్ షిఫ్ట్ జేసి మన జిన్ను దగ్గరికైతే తీసుకెళ్తారు. ఇంక వాళ్ళక్కడ చెప్తారు. ప్రస్తుతం మా దగ్గరున్న డిటెక్టివ్ ప్రకారం జిన్ను పవర్‌నైతే మెజర్ చేయలేము. నేను పర్మిషన్ తీసుకోవాలి హైర్ అప్స్ నుంచి. సో, ఇంకా మంచి డిటెక్టర్ తీసుకొస్తాను. అప్పుడు మీరైతే మీ మ్యాజిక్ ఎంతుందో చూసుకోవచ్చు. కానీ దానికి 3 డేస్ టైం కావాలి. మీరివ్వగలరా? పోస్ట్‌పోన్ చేస్తున్నాం ఈ ఎవాల్యుయేషన్‌ని. ఇంక అందరూ షాక్ అయిపోతారనమాట. ఏంటి ఇమ్మెజరబుల్ అని నా కళ్ళతోని చూస్తున్నానని అందరూ భయపడతా ఉంటే, ఇంక అందులో ఒకతను చూసి హేయ్! తను నో వే! సౌత్ కొరియా యొక్క బెస్ట్ గిల్డ్ హంటర్. ఏ ప్రెజెంటేటివా? తన నుంచి తను చాయ్ జాంగ్ ఇన్. తనకి ఇంకో పేరు గూడా ఉంది. ద అల్టిమేట్ సోల్జర్ అని. అంతటితో ఈ చాప్టర్ అయితే అయిపోతుంది. ఇంకా చాప్టర్ స్టార్టింగ్‌లో చాయ్ జంగింగ్ అయితే వచ్చుంటాడనమాట. ఈళ్ళందరూ షాక్ అయ్యి ఉంటారు. ఇక జిన్‌వు ఇలా అనుకుంటాడు. ఓహ్! చాయ్ కింగ్ అంటే అతనేనా? తన ఫైర్ మ్యాజిక్‌తో పైగా కొందరు చెప్పారు నాకిలా. చాయ్ జాంగిన్ ఊరకనే ఒక బిల్డింగ్‌ని గూడా లేపేయగలడు. తనే హంటర్. ది అల్టిమేట్ సోల్జర్. ఇంక వీళ్ళంతా అనుకుంటారు. ఏంటి ముందుగానే మాట్లాడుకున్నారా? నువ్వు మా గిల్డ్‌లో జాయిన్ అవ్వాలి ఏంటి అని. అసలు తినంటే ఎవరో హంటర్స్‌కి తెలుసు కదా ఆల్రెడీ. తన గిల్డ్ అయితే వేరే లెవెల్ ఉంటది. హంటర్స్ మాస్టర్ అయితే వచ్చేసారు. సో, పర్సనల్‌గా వెళ్లి మీట్ అయితే అవ్వండి. సన్ జిన్ వూ. తను నిజంగానే ఎసరెంకా? నేనైతే అంత తేలిగ్గా తీసుకోను. ఇమ్మెజరబుల్ రిజల్ట్ వచ్చాక. నేనొక డిటెక్టర్ సహాయం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా చెప్పగలను. తనైతే ఒక ఎస్ ర్యాంక్ హంటర్. 3 రోజులు ఆగాల్సిన పని లేదు. నా పేరు చాయ్ జాంగిన్. నేను రిప్రజెంటేటివ్‌ని హంటర్స్ గిల్డ్‌లో. ఎక్స్‌క్యూజ్ మీ చూస్తా ఉంటే మీరు ఆల్రెడీ మీ ఎవల్యూషన్ అనేది అయిపోయినట్టుంది. సో, మీరు ఏ గిల్డ్‌లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు? మీకు ఓకే అయితే నేను మీ సమయాన్నయితే కొద్దిగా తీసుకుందాం అనుకుంటున్నా. అనేలోపే జిను అయితే సారీ నేను రాలేను మీ గిల్డ్‌లోకి అని చెప్పి డిక్లైన్ అయితే చేసేసి ఎళ్ళిపోతా ఉంటాడు. ఇక చాయ్ జింగ్ ఉండి షాక్ అవుతాడు. ఏంటి చాయ్ జింగ్‌ని రిజెక్ట్ చేశారా? ఇంకా రీఎవాల్యుయేషన్‌కి 3 డేస్ టైమ్ ఉంది. సో, ఈలోగా నేను చాలా కష్టపడాలి. నేను మళ్ళీ డీమన్ క్యాస్ట్‌లకెళ్ళి మెడిసిన్‌నయితే తీసుకురావాలి. ఇంక చాయ్ జాంగ్ నుండి ఊజించులు గాడిని ఇలా అడుగుతాడు. నేనేమన్నా నా గురించి తప్పుగా ఇంట్రడ్యూస్ చేసుకున్నానా? నేను కాస్త ఫోర్స్‌ఫుల్‌గా ఉన్నట్టున్నా. వాడు ఒక్క సౌండ్ చేయకుండా వెళ్ళిపోయాడు. హా! వాడైతే ఖచ్చితంగా ఎక్సలెంట్ అసాసినేషన్ టైప్ హంటర్. ఒకవేళ వాడు హంటర్స్ గిల్డ్‌లోనే జాయిన్ అయితే 3 ఎస్ ర్యాంక్‌లే ఉండరు. బట్ మిగతా హంటర్స్ గూడా ఒక బలంతో నుంచోగలరు అదర్స్ గిల్డ్‌లో చూసుకుంటే. ఇంకా అలా అనంగానే భీమ్‌యోక్కు వస్తాడు. ఇద్దరికిద్దరు ఏం చేస్తున్నారు మీరక్కడ అనుకుంటారు. ఇంక చాయ్ జోంగి నుండి ఇలా అంటాడు. హంటర్ అసోసియేషన్ బిల్డింగ్‌కి, ఇంకా హంటర్స్ బిల్డింగ్‌కి చాలా అంటే చాలా తేడా ఉంది. చూస్తూ ఉంటే వీడు కుక్కలా పరిగెత్తుకుంటూ వచ్చాడనుకుంటా ఇక్కడికి. ఆ! అది కూడా నిజమే కదా! భీమ్‌యోక్యుకి సంజీను ముందు నుంచే తెలిసుంటది. మేబీ రెడ్ గేట్ ఇన్సిడెంట్ అప్పుడు కూడా కలిసారేమో వీళ్ళిద్దరూ. ఎంత మిస్టీరియస్ ఔట్‌సైడరు. దొరికాడు. ఇక నుంచి నేను వాడిని వదలని. బీన్యోకు అయితే అంత తేలిగ్గా వదిలేయలేడు. బట్
నేనైతే తన్ని ఆపలేను. ఇందాక వాడి యాటిట్యూడ్ చూసిన తర్వాత నువ్వు ఊకే వాడినేం తెచ్చుకోలేవు. డామ్ ఇట్! నేనేమన్నా లేట్ అయ్యానా? ఇది కాస్త కాంప్లికేటెడ్ అయినట్టుందే. ఇంకా ఆ తర్వాత జిమ్‌కు హాస్పిటల్‌లో ఉండి ఇలా అనుకుంటాడు. నేను తనని చూస్తుంటే తన ఐస్‌ని ఇప్పుడే ఓపెన్ చేసేటట్టు అనిపిస్తుంది ఏ ప్రాబ్లమ్ లేకుండా. ఎటర్నల్ స్లంబర్. స్లీప్‌లోకి వెళ్ళాక ఎప్పటికీ మేలుకోలేరు. ఇది ఒక డిసీజ్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే గేట్స్ అపియర్ అవ్వటం మొదలైనప్పటి నుంచి. నేను ఖచ్చితంగా స్ట్రాంగ్ అవ్వాలి. ఒకవేళ మిడ్ బాసెసే స్ట్రాంగ్‌గా ఉన్నా సరే, నేను వాళ్ళని డిఫీట్ చేయను టాప్ ఫ్లోర్స్‌లో. అందుకు నేను స్ట్రాంగ్ అవ్వాలి. ఆ రోజు నువ్వే కదా ఆ మాన్స్టర్స్ అన్ని డిఫీట్ చేసింది డబుల్ డంజన్‌లో. నిజంగా థాంక్స్ చెప్పాలి నీకు. నీ వల్లే నేను నేర్చుకున్న నా వ్యూ పాయింట్ యాక్యురేట్‌గా ఉందో లేదో అని. మళ్ళా మనం కలిసాం చీఫ్, జిన్‌చోల్, మానిటరింగ్ డివిజన్ వాళ్ళు ప్రైమరీ. నిజానికి హంటర్స్ వెంటనే హంటర్స్‌ని చంపేయాలి. అదే గోల్. ఇంకో మాటలో చెప్పాలంటే మేము మానిటర్ అండ్ పనిష్ అండ్ లా బ్రేకింగ్ హంటర్స్. నేనైతే మానిటర్ డివిజన్‌లోకి ఇన్వాల్వ్ అవ్వదలుచుకోలేదు. మేము మా హంటర్స్‌ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాం. ఈవెన్ సంకెళ్ళు వేసైనా సరే. హే! అది మీనింగ్‌లెస్ అనుకుంటా నా ముందు. ఒకళ్ళు వచ్చారు నీకోసం నువ్వేమన్నా టైం ఇవ్వగలవా? వాళ్ళు నీతో మాట్లాడుతారంట. హంటర్ అసాసినేషన్ చైర్మన్ గో గన్ హీ నీకోసం తను అక్కడ వెయిట్ చేస్తున్నారు. ఇంకప్పుడే గో గన్ హీ వచ్చి హంటర్ సంగ్ జిన్ హూ నైస్ టు మీట్ యూ అంటాడు. రండి కూర్చోండి. ఇప్పటికీ 80 ఏళ్ళు వచ్చుంటాయి. పైగా తనకొక బిల్డింగ్ ఉంది. అందులో చాలామంది హంటర్స్ కూడా ఉన్నారు. అయ్యో మర్చిపోయా తను ఒక ఎస్ ర్యాంక్. ఖచ్చితంగా నార్మల్ అయితే కాదు. నేను నిన్ను కంగ్రాట్ చేయాలనుకుంటున్నాను నువ్వు ఎస్ ర్యాంక్ అయినందుకు. కానీ ఇంకో రీ-ఎవాల్యుయేషన్ అనేది ఉంది. నిజం చెప్పాలంటే రీ-ఎగ్జామినేషన్ అనేది వేస్ట్. అసలు డిటెక్టర్ హెల్ప్ తీసుకుందే సెగ్మెంట్ అవ్వదు. అసలు డిటెక్టరే హెల్ప్ లేనిదే నీ రిజల్ట్స్‌ని కాలిక్యులేట్ చేయలేం. అది ఒక టూల్ కాదు మనల్ని మెజర్ చేయటానికి. ఒకవేళ మనకి పాసిబుల్ అయితే మెజర్ కరెంట్ రేంజ్‌లో ఉన్నప్పుడుది చేద్దాం. అది కాస్త ఇంపాసిబుల్ లానే ఉంటుంది. ఎందుకంటే బిట్వీన్ ఏ ఎస్ ర్యాంక్, ఎస్ఎస్ ర్యాంక్ ఆర్ ఎస్ఎస్ఎస్ ర్యాంక్. అలా అయితే దేనికి? అంటే నువ్వు అడుగుతున్నావు ఎక్సిస్టెన్స్ లేకుండా రీ ఎగ్జామినేషన్ ప్రొసీడింగ్స్ ఏంటి అని. మాకు కాస్త టైం ఇవ్వటానికి. ఏంటి? టైం ఇవ్వటానికా? యాహ్! మాకు. ఎందుకంటే ఎస్ ర్యాంక్ హంటర్స్ నీకులాగా మేము కూడా కలవగలం గాబట్టి. నీకు ఆల్రెడీ తెలిసే ఉంటది. హంటర్ అసాసినేషన్ దగ్గర అంత టాలెంటెడ్ హంటర్స్ ఎవరు లేదు. సచ్ యాస్ వు జిన్ చౌల్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అసాసినేషన్ గ్రూప్ మీద అండ్ పైగా టాప్ హంటర్స్ గ్యారంటీ ఇవ్వగలరు. ఎందుకంటే వాళ్ళు మంచి ఫేమ్ ఇస్తారు. పైగా సాలరీస్ కూడా ఇస్తారు హంటర్స్‌కి. అక్కడ ఆల్రెడీ ఉన్నారు. కానీ ఇక్కడ ఇంత మంచిగా చీప్ ఊజించులాగా ఎవరు లేరు. ఉన్నప్పటికీ తను కూడా ఒక ఏ ర్యాంకే. అందుకే మేము ఒక చిన్న ట్రిక్ అయితే చేసామన్నమాట హంటర్స్‌తో కలవటానికి. అంటే అదేనా ట్రూ రీ ఎగ్జామినేషన్? సరే నేను స్ట్రెయిట్‌గా పాయింట్‌కొచ్చేస్తా. మేము నీకు మనీ ఇవ్వలేనప్పుడు నేను నీకు ప్రామిస్ చేయను. ఎందుకంటే మేము నీకు చాలా మనీ ఇస్తామని జెప్పి. బట్ నేను నీకు హెల్ప్ చేయగలను. నువ్వు డిఫరెంట్ పాత్‌లో ఎళ్ళేటప్పుడు. దేని గురించి మాట్లాడుతున్నారు? మేము హెల్ప్ చేయగలం. హంటర్ సంగ్ జిన్ వూ ఫ్లౌరిష్ అయిన డిఫరెంట్ పాత్‌లో. ఇక అంతటితో చాప్టర్ అయితే అయిపోతుంది. సో గైస్ చూసారు గదా! అండ్ మ్యాథ్స్ మీకు మంచి అవుట్‌పుట్ అయితే ఇవ్వడానికి ట్రై మీరు ఎంజాయ్ చేస్తారు గాబట్టి ముందు ముందు. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.